హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సాటర్డే లాగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నేను లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మార్నింగే నేను లేవగానే పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెష్ అయ్యి. ఇక్కడ మా హస్బెండ్ మా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. వాళ్ళ గురించి నేను పాలు అయితే మరుగుపెడుతున్నాను. దేవుడి గురించి తెచ్చిన పువ్వులు అయితే ఉన్నాయి. నైట్ కొంచెం పువ్వులు దేవుడికి అయితే పెట్టి మిగతా పువ్వులు అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పి చూసుకుంటున్నాను కెమెరాలోని. అంతే ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడైతే పువ్వులు పెట్టుకొని చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మా పిల్లలు కూడా అయితే లేచేశారు. ఇప్పుడు ఆయనకైతే ఫ్రెష్ అప్ చేయించాలి. అలాగే మా హస్బెండ్ అయితే పడుకొని ఉన్నారు, ఇంకా లేగలేదు. ఆయనకైతే పాలు మరగపెడుతున్నాను, పిల్లలకి ఆయనకి అందరికీ అని చెప్పి. మేమైతే బూస్టే తాగుతాం మార్నింగ్ టైము. అదే అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగే ఒకసారి అయితే చూసాయండి మీరు నేను ఎలా చేశానో ఏంటన్నది. ఈరోజు ఇంట్లో ఏం ఫ్రూట్స్ లేవు, అందుకే బెల్లం అయితే పెట్టాను దేవుడికి. నెక్స్ట్ ఇంకా పాలు అయితే మరుగుపెట్టాను కదా, బూస్ట్ కూడా కలిపేసి ఇంకా మా హస్బెండ్ అయితే లేపేసి ఆయనకి ఇచ్చేయాలి. మా పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేయించేయాలి. ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ చేస్తున్నారు. నేను ఇక్కడైతే మా హస్బెండ్కి బూస్ట్ అయితే పట్టుకెళ్ళేస్తున్నాను. పిల్లలకి వేడిగా ఉన్నాయి, తర్వాత ఇస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బూస్ట్ అయితే తాగేసిన తర్వాత మా టిఫిన్లో అయితే దోశ వేస్తున్నాను ఈరోజు మార్నింగ్. మా పిల్లల్లో కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇక మా పాప అయితే వచ్చింది, ఇప్పుడే రెడీ చేసి తీసుకొచ్చాను. దోశలు వేస్తున్నాను. అక్కడి నుంచి దోశ ఇవ్వని చెప్పి అడుగుతుంది. ఇస్తానని చెప్పి చెప్తున్నాను. దోశ వేసేసాను. ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే పట్టుకెళ్ళేస్తున్నాను. ఇక్కడ చామదుంపల కర్రీ అయితే చేశాను, అదైతే ఇస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. హాయ్ చెప్పు బావ, హాయ్ చెప్పంటే నాకు ఆశ ఎలా చూస్తున్నారు చూడండి ఒకసారి. ఏమైపోద్దులే నీకు, హాయ్ చెప్పంటే వెళ్ళి అన్నట్టు చూస్తున్నారు. మా బాబుని హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తాడు చూడండి. వీళ్ళైతే డాడీ దగ్గర టిఫిన్ చేయండి అమ్మా అని చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, సరే హాయ్ పో అని చెప్తున్నారు. మా పాప చూడండి, ఇప్పుడైతే బొట్టు పెట్టి రెడీ చేశాను, వెంటనే అన్నీ ఇప్పేస్తుంది. వెళ్ళి టిఫిన్ చేయండి అంటే చేస్తున్నారు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. మార్నింగ్ టిఫిన్లు అయితే దోశలు. ఇలా అయితే జరుగుతుంది మా సాటర్డే లాగు. ఫస్ట్ టైం అయితే నేను షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే కిచెన్లోనే తినేస్తున్నాను. అదేంటి అలా తిన్నారు అనుకోకండి, నాకు వేడిగా అయితే ఇష్టం. మనకి ఎవరు వేయరు కదా, అందుకే నేను అక్కడ పక్కన దోశలు వేస్తూ ఉన్నాను, తింటూ ఉన్నాను. ఒక పక్క నుంచి వేసుకుంటూ తింటూ ఉన్నాను. ఇలా అన్నదైతే నా టిఫిన్ అయినా ఫినిష్ అయిపోయింది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే సాంబార్ పెట్టి రైస్ పెట్టాను. అలాగే కొంచెం గవ్వలు అన్నది వేపాను ఫ్రెండ్స్. అది మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితేనే. ఇలా అయితే జరుగుతుంది. వాళ్ళు అక్కడ టిఫిన్ తింటున్నారు, నేను కూడా ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు, నేను ఇక్కడ కెమెరా మీతో మాట్లాడుతూ తింటున్నాను. మా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా పాప వచ్చి ఏటో ఇమ్మని చెప్పి అడుగుతుంది, ఫ్రిడ్జ్లోంచి ఏదో తీయమంటుంది. అప్పటికి చాక్లెట్ ఇచ్చాను, చాక్లెట్ ఉంది కదా అని అంటే చూపిస్తుంది. ఇంకా ఏదో కావాలంట. ఒక్కసారి ఇక్కడ అయితే చూడండి, కొంచెం క్లీన్ అయితే చెయ్యాలి. సాంబార్ అయితే పెట్టేశాను మధ్యాహ్నం అన్నంలోకి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ తిన్నవన్నీ సాంబార్లు అయితే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయాలి. ఇక్కడైతే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసాను మంచిగా. పక్కన రైస్ పెట్టాను, సాంబార్ అయితే అయిపోయింది. ఇప్పుడు హాల్ అంతా క్లీన్ చేయాలి. దేవుడికి కూడా దీపం కొండెక్కేసింది. ఇది మధ్యాహ్నం అయిపోయిందిలేండి, అందుకని చెప్పి డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా నేను డోర్ మీద ఇలాగా ఓం అని చెప్పి రాసుకున్నాను.
మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పండి ఫ్రెండ్స్. మా పాపనైతే హాయ్ చెప్పమంటున్నాను. అటు ఇటు ఎటో చూపిస్తుంది, ఎటో కావాలని చెప్పి హాయ్ చెప్పంటే చెప్పదు, ఏడుస్తుంది ఎందుకో. వాళ్ళ అన్నయ్య ఇద్దరు వాళ్ళ హాలిడే కదా మంచిగా అయితే కొట్టుకుంటున్నారు. ఒక పక్కన వీళ్ళని ఎత్తుకోవడం, వంట చేయడం అలా జరుగుతూ ఉంది. మా హస్బెండ్ వచ్చి ఏదో బ్యాంకు పని ఏదో ఉందని చెప్పి బయటకు అయితే వెళ్ళారు. అందుకని చెప్పి వీళ్ళిద్దరిని పట్టుకోలేకపోతున్నాను నేను. డైలీ స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు కదా ఎవ్రీ సాటర్డే మా హస్బెండ్కి మా బాబుకి అయితే హాలిడే అయితే ఉంటుంది. ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే ఫోను టీవీ అని చెప్పి ఏదోలా కొట్టుకుంటూనే ఉంటున్నారు, బొమ్మలు అవి ఇవి అని చెప్పి. ఆడైతే హాయ్ చెప్తున్నాడు నేను షూట్ చేసినప్పుడల్లా. మంచిగా టీవీ వేసుకొని అయితే చూస్తున్నాడు. వాడికి ఏం కావాలో దీనికి కూడా అదే కావాలి, అందుకని చెప్పి ఏడుస్తూ ఉంది. ఏడొప్పించకూడదు చెల్లి కదా అని చెప్తున్నాను నేను. చెల్లికి ఏం కావాలో అది ఇచ్చేయని చెప్పి అంటున్నాను. ఇక్కడ నాకైతే ఆఫ్టర్నూన్ 1 అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. వస్తే మేమందరం కలిసి లంచ్ అయితే చేసేయాలి. ఇక్కడ లంచ్ చేశాక నెక్స్ట్ ఏంటన్నది అయితే చూపిస్తాను. మా హస్బెండ్ ఇంకా రాలేదు. హస్బెండ్ వస్తే నేను మా పిల్లలు అయితే కలిసి అందరం అయితే భోజనం చేసి ఇలా ఇదిగో ఇక్కడైతే భోజనం అయితే పెట్టేశాను. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. మా హస్బెండ్కి అయితే భోజనం పెట్టేశాను. అలాగే నేను కూడా పెట్టేసుకొని వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. ఇక్కడైతే మేము మూవీ చూస్తూ లంచ్ అయితే ఫినిష్ చేసాము. నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే కారం పూస అయితే వేసాను. 2 days ఇంట్లోనే ఉంటారు కదా. అలాగే వీళ్ళైతే పడుకొని లేచారు. నేనైతే పానీపూరి కూడా రెడీ చేశాను. మా హస్బెండ్ లేచి వచ్చాక నేను పానీపూరి అయితే పెట్టాను. ఎలా ఉంది ఏంటంటే ఒకసారి వాయిస్లో అయితే వినండి మీరు. ఫస్ట్ టైం ట్రై చేశాను, అలా ఉన్నాయని కూడా బాగుందా లేదు నిజం చెప్పాలి. నీ ప్రాణాలకి ఏమి భయం ఉండదు, అంత తక్కువ వేసుకున్నా. తిని చూసి చెప్పు ఎలా ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడైతే మా హస్బెండ్ తిని బాగుందని చెప్పారు. నేను కూడా తిందామని చెప్పి కూర్చున్నాను. నాకు ఒకటి తినిపించని చెప్తే మా పాప హాయ్ చెప్పమంటే చెప్తుంది. ఇక్కడ నాకైతే మా హస్బెండ్ తినిపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లాగైతే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకు ఎలా ఉందనుకుంటున్నారు పానీపూరి? ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఫస్ట్ టైం అయినా ఓకే బాగా చేశాను.